నేటి పంచాంగం వివరణ జనవరి 3, 2025 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణయానం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి చవితి రాత్రి 11:38 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ట రాత్రి 10:12 వరకు. తదుపరి శతభిష. యోగం వజ్ర మధ్యాహ్నం 12:31 వరకు. కరణం వనిజ మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి విష్టి రాత్రి 11:38 వరకు. వర్జం తెల్లవారుజామున 5:15 నుండి 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:42 నుండి 1:26 వరకు. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:05 నుండి సాయంకాలం 4:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:51 వరకు. అభిజిత్ ముహూర్తం 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంకాలం 5:50. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగే విజయాన్ని సాధిస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో ఉన్న ఆటంకాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది, మంచి లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన విద్యా అవకాశాలనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారి రోజు బంధుమిత్రులతో మరింత సఖ్యతగా మెలుగుతారు. విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మికవేత్తల ఆశీస్సులను అందుకుంటారు. స్థిరాస్తులను కూడా సమకూర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్నంత లాభాలు అయితే లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు శాస్త్రవేత్తలకు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా మహిళలకి కొన్ని సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్నపాటి అపార్థాలు చోటు చేసుకున్నా ప్రాణ మిత్రులు సైతం దూరమయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఉద్యోగంలో కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగిపోతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనుకోని ప్రయాణాలు అనేవి ఉండవచ్చు, కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఆదాయానికి కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కుటుంబ సభ్యులతో కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక బంధువులతో అకారణ విరోధాలు కలిగే అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తున్నందున మాట తూలకుండా ఉండనంత వరకు మీకు మేలు జరుగుతుంది. అలాగే మౌనం పాటించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావాల్సిన పెట్టుబడుల్లో కొన్ని అవంతరాలు అనేవి రాగలవు, జాగ్రత్త పడండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తోటి వారితో విభేదించి పని ఒత్తిడులను పెంచుకుంటారు. ఇక రాజకీయవేత్తలు క్రీడాకారులకు కొత్త చిక్కులనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు కష్టపడ్డా ఆశించిన ఫలితం మాత్రం పొందలేకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి కనిపిస్తున్నవి, కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు కుజగ్రహ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు మిథున రాశి వారు దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది.
ఇక ఆరోగ్యపరమైన సమస్యలు కొంత చికాకు కలిగించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఇక చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు సంపూర్ణంగా లభిస్తాయి మీకు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది, తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి స్వల్ప ధనలాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలు క్రమేపీ సద్దుమణుగుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ప్రత్యర్థులు కూడా సానుకూల వైఖరి కొంత మీపై చూపిస్తూ ఉంటారు. ఇక భూములను ఇళ్లను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే కొన్ని మిథున రాశి వారికి రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇంతకాలంగా పడిన ఇబ్బందులు కొంతవరకు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. శుభకార్యాలపై తుది నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీ ఉద్యోగ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న రీతిలో కొంత లాభాలను గడించగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన హోదాలను నిలుపుకోగలుగుతారు. ఇక కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. అలాగే మహిళలకి మరింత గౌరవం అనేది లభిస్తుంది. విద్యార్థుల యొక్క శ్రమ కొంతవరకు ఫలించవచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రకటన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో కలిగిన నూతన వ్యక్తుల పరిచయం లాభాలను ఇస్తుంది. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ లబ్ధి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు ఈరోజు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. ఇక ఈరోజు మీ యొక్క శ్రమను ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే మెరుగైన లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఊరట అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు పరిశోధకులకు కొన్ని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు ర్యాంకులు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలవు. ఆత్మీయుల సలహాలు మీకెంతో ఉపకరిస్తాయి. ఈరోజు మీ మాటకు మరింత గౌరవం లభిస్తుంది. నూతన వాహనాన్ని స్థలాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు తీరే రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధి నిర్వహణలో ప్రగతిదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు పరిశోధకులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అన్నింట విజయమే సిద్ధిస్తుంది. ఈరోజు మహిళలకి కుటుంబంలో ఊహించని ప్రోత్సాహం లభిస్తుంది. ఇక సింహరాశి వారికి రోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు సింహరాశి వారు నరసింహస్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే కన్యారాశి వారి యొక్క సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్తాను. ఉద్యోగం కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో కన్యారాశి వారు తీసుకునే నిర్ణయాలు మంచి లాభాన్ని అందిస్తాయి. అలాగే ఈరోజు ధనాదాయం బాగుంటుంది. ఇక కొంత అనారోగ్య సమస్యలు అయితే వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కన్యారాశి వారికి రోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నవి.
అలాగే బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఈరోజు కన్యారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం అనేది లభిస్తుంది. అలాగే వేడుకల రీత్యా ఖర్చులు చేస్తారు. దూరపు బంధువులు అన్నింటా మీకు తోడ్పాటునిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. ఒక ప్రధాన సమస్య నుండి ఈరోజు బయటపడగలుగుతారు. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విదేశీయానం చేసే అవకాశం రావచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని కూడా సేకరిస్తారు. ఇక తులారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. ఇక తులారాశి వారు తమ గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు మిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే కొన్ని రకాల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యవహార విజయం ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఇక బంధువులతో మంచి చెడ్డ విచారిస్తారు. కొన్ని వేడుకలకు నేతృత్వం వహిస్తారు. దూరమైన ఆప్తులు కూడా దగ్గరే రుజుగా చెప్పవచ్చు. ఇక శారీరక రుగ్మతల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పట్టుదలతో నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడంలో విజయాన్ని పొందుతారు. మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు తమ గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. వృశ్చిక రాశి వారి రోజు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సమాజ సేవలో కూడా పాల్గొంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి మరింత కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కొత్త కాంట్రాక్టులు లభించి చిరకాల స్వప్నం ఫలిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రావాల్సిన బాకీలు అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యూహాత్మకంగా లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత వర్గాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. కళాకారులకు, పరిశోధకులకు ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. ముఖ్యంగా మహిళలకి గౌరవం అనేది పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారు ఈరోజు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. మంచి లాభాలను గడిస్తారు.
ఇక ధన విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలనేవి లభిస్తాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా నిదానంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ చిన్ననాటి మిత్రులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలైతే చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదనపు రాబడి అనేది ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఎదురుతో పనులన్నీ చక్కదిద్దుకుంటారు. శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. ఆత్మీయులు బంధువుల తోడ్పడితో ముందడుగు వేస్తారు. ఇక ఈరోజు సేవాభావంతో మంచి పేరును గడిస్తారు. శత్రువులు అనుకున్న వారు కూడా మీ పట్ల ఈరోజు విధేయులుగా ఉంటారు. మీ ఖ్యాతి అనేది పెరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఊపందుకుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు విదేశీ విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక మహిళలకి ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు అంగారక స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి ఈరోజు లాభసాటిగా సాగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి పెరిగి అవసరాలను తీర్చుకుంటారు. మీ నేర్పు చాకచక్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అలాగే కొన్ని ఉత్సవాలకు డబ్బును కూడా వెచ్చిస్తారు. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు ఆ వివాదాల నుండి గట్టెక్కి లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంస్థల ప్రగతికి కొత్త వ్యూహాలను అమలు చేయగలుగుతారు ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడిని అధిగమించి మరింత చురుగ్గా పనిచేస్తారు. క్రీడాకారులు శాస్త్రవేత్తలకు విశేషమైన లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకి కొన్ని పురస్కారాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రాంతాల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు సంపూర్ణంగా లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అనేది కనబడుతుంది. ఇక కుంభరాశి వారికి ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత బాకీలు కూడా వసూలవుతాయి. మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి జరుగుతాయి. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ కేసులు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భాగస్వామ్య వ్యాపారాలలో ఉత్సాహంగా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు 2-3 రకాల అవకాశాలనేవి దక్కవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి లభిస్తాయి. మహిళలకి వారి యొక్క ఆశలు నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మీనరాశి వారికి చేతిలో డబ్బు అనేది నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. ఇక నేత్ర సంబంధిత సమస్యలు కొంత బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించడం కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అంతంత మాత్రంగా సాగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. ఇక బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చేసే ప్రయాణాలలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అనుకోని ఖర్చులు ఎదురై సతమతమవుతారు. కుటుంబ సమస్యలు మీకు సవాలుగా మారుతాయి.
ఇక ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలలో ఏమరపాటుతనం అనేది అస్సలు వద్దు, జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఇక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార సంస్థల నిర్వహణలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింతగా ఆలోచించి ముందుకు సాగాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు నిరుత్సాహమే మిగులుతుంది. మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.